అటు ఇక్కడ హాస్టల్స్ వరకు పూర్తి స్థాయిగా రాష్ట్రం మొత్తం భారతదేశానికి ప్రపంచంలో టూరిజం హబ్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి తీర్చిదిద్దుకుపోతున్నారు. ఇక ఎంతమంది టూరిస్టులు వస్తారో అన్ని మనుషులకు సౌకర్యాలు తెలుస్తాయి, అందరికీ జీవన ఉపాధి వస్తుంది. ప్రతి ఒక్కరికి అక్కడ ఏమవుతుందంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న మనుషులు ఉన్నారో వ్యాపారాలు జరుగుతాయి, వాళ్లకు పెట్రోల్ బంకు డీజిల్ వస్తుంది, మనుషులకు లాడ్జ్ వసతులు వస్తుంది, కార్లు ట్యాక్సీల కింద యూజ్ చేస్తారు. ఇదే కాకుండా అభివృద్ధిలో పూర్తి స్థాయిగా ముందుకు వెళ్తారు. ఎక్కడ కూడా కానీ మదనపల్లికి రెండు ఆలోచనలు లేకుండా మదనపల్లి అభివృద్ధి దిశలో తీసుకెళ్తుంది. మా ఆకాంక్ష ఒకటే, ఎక్కడ కూడా కానీ మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి. రాత్రి నేను నిన్న మదనపల్లికి వచ్చాను, రాత్రి కడప దర్గాకు వెళ్ళాను. అది అఫీషియల్ ప్రోగ్రామ్, మైనారిటీ ఎమ్మెల్యేగా అఫీషియల్ ప్రోగ్రామ్ కింద నాకు రాష్ట్ర ప్రభుత్వం నాకు పంపడం జరిగింది. నేను వెళ్ళి రాత్రి 2 గంటలకు రిటర్న్ వచ్చాను. ఇప్పుడు తెల్లారి లేచినాం. ప్రజల్లో చాలామంది ఏదేదో చెప్తారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు. అయ్యా, ప్రజల కోసం పనిచేయాలా కానీ మనిషి వచ్చినప్పుడు మెదడు పైన రాసింటుంది యా పార్టీ, యా ఊరు, యా జిల్లా, యా కాన్స్టిట్యున్సీ. చిల్లర చేస్తులు చేస్తే స్థాయి దిగజారిపోతుంది. ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మనం బాధ్యతగా చేయాలి. మనం కాన్స్టిట్యున్సీలు అభివృద్ధి చేయాలి, జిల్లాలు అభివృద్ధి చేయాలి. మదనపల్లికి మనం జిల్లా తీసుకురావాలి. ఆ దిశలో మనం ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ పెట్టి చేసుకోవాలి. నేను మా సహచరులైన పాత్రికేయ సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను, మదనపల్లి అభివృద్ధికి నాతో కలిసి మీరు కూడా మొన్న కూడా సిటిఎం రోడ్ విషయంలో చాలామంది సహకరించారు. నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే దానికి మసాలాగా చేశారో, మసాలా పూసి మరడిగా చేశారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వాళ్ళు ఉండాలని మేము కూడా యాక్టివ్గా ఉన్నాము. అందుకోసం తెలియజేస్తూ ఇంకా బాగా యాక్టివ్గా ఉండాలని మా నాయకులు కూడా తెలుసుకుంటూ రేపు మదనపల్లి అభివృద్ధిగా మొట్టమొదటి శాంక్షన్ కింద 12 కోట్లు మదనపల్లికి రాబోతున్నది. ఎన్ఆర్ఈజిఎస్లో దాదాపు ఒక 10 కోట్లు ఇచ్చి పూర్తి స్థాయిగా వర్క్లన్నీ మదనపల్లి కాన్స్టిట్యున్సీలన్నీ జరుగుతున్నాయి. కార్యకర్తలందరూ సంతోషంగా ఉండాలి. ఒక్క వరకు ఎక్కడ షాజాన్ బాషాని మంచి చేయలేదు, పూర్తిగా ఫ్రీగా కార్యకర్తలకి ఇచ్చేసాము. ఇదేమి పర్సంటేజ్ వ్యవహారం ఏమి మన దగ్గర లేదు. ఇక్కడ ఏమే పూర్తిగా నాయకుల వరకు నాయకులకే ఇచ్చాము. ఏమి వాళ్ళ దిశలో పనిచేస్తున్నారు అందరూ. సో మండల్ స్థాయి, పంచాయత్ స్థాయి, హ్యాబిటేషన్ స్థాయి అందరూ సంతోషంగా ఉంటారు. నిన్న జస్ట్ ఒక 1 అవర్ ముందు ఒక్క మాట అందరూ సభ్యత్వం పైన పనిచేస్తాము, ఏం జరిగింది దానికి ఒక ఆలోచన చేస్తాం, దానిపైన ఒక రివ్యూ చేస్తామంటే పూర్తి కాన్స్టిట్యున్సీ అంతా ఒక గంట ముందు చెప్తే అందరూ వచ్చారు. సో ఆ బాండింగ్ నాకు మా కాన్స్టిట్యున్సీ నాయకులపైన అందరిపైన ఉన్నది. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా తెలుగుదేశం జనసేన నాయకులే కానీ వేరే ఏ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు లేదని మరొకసారి తెలియజేస్తారు.